అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాక ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ నిజమైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీనే మార్చేస్తుందా? జవాన్ తో అట్లీకి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు అదే డైరెక్టర్ కోసం మరోసారి రంగంలోకి దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో జవాన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయాల్సిందిగా అది మిస్ అయింది. ఇప్పుడు అదే లోటుని కవర్ చేస్తూ రివర్స్ లో రాకాలో షారుఖ్ స్పెషల్ రోల్ చేస్తున్నారనే వార్తలు హైప్ పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుండగా మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ ఉంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హై లెవెల్ విజువల్స్ తో అట్లీ ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకే ఫ్రేమ్ లో బన్నీ మాస్, షారుఖ్ క్లాస్ లుక్స్ లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇప్పటికే బన్నీ బర్త్డే స్పెషల్ రిలీజ్ అయినటువంటి టైటిల్ పోస్టర్ కి ఇంప్రెస్ అయిన షారుఖ్ బెస్ట్ విషెస్ అందించాడు. రాకా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. దానికి అల్లు అర్జున్ కూడా రిప్లై ఇచ్చాడు. అయితే షారుఖ్ రాకాలో నటిస్తున్నాడన్న న్యూస్ ఇప్పటికీ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. అట్లీ సినిమాలపై వచ్చే కాపీ ట్రోల్స్ మధ్య ఈ ప్రాజెక్ట్ మీద కూడా మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక మరొక వైపు కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాకాలో షారుఖ్ ఖాన్ ఎంట్రీ నిజమైతే ఇది కేవలం సినిమా కాదు, ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా మారే ఛాన్స్ ఉంది. సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ కు పండుగ సీజన్. కానీ 2026 సమ్మర్ మాత్రం భారీ సినిమాల వాయిదాలతో థియేటర్లు ఖాళీగా కనిపించే సిచ్యువేషన్ ఫేస్ చేస్తోందా? పెద్ది, ది ప్యారడైజ్, టాక్సిక్, లెనిన్ ఇలా లిస్టు పెద్దదే. మరి స్టార్ సినిమాలు ఇలా వెనక్కి తగ్గడానికి అసలు కారణం ఏంటి? ఇవి రిలీజ్ కాబోతున్న డేట్స్ ఏంటి? ఒకసారి చూసేద్దాం. సమ్మర్ సీజన్ అంటే స్టార్ హీరోలకి గోల్డెన్ టైం. కానీ ఈసారి మాత్రం ప్లానింగ్ పూర్తిగా ఫెయిల్ అయింది. మార్చిలో రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కి వెళ్ళింది. ఇప్పుడు జూన్కి షిఫ్ట్ అయింది. ఈ వాయిదాకి మెయిన్ రీజన్ టాకీ పార్ట్ పూర్తయిన ఒక పార్ట్ షూట్ బ్యాలెన్స్ ఉండటంతో పాటు బెస్ట్ అవుట్పుట్ కోసం జూన్కి షిఫ్ట్ చేశారు మేకర్స్. అదే పరిస్థితి ది ప్యారడైస్ విషయంలోనూ ఎదురైంది. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ డీలే ఫైనల్ గా సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకున్నాయి. మరోవైపు విశ్వంబర 2-3 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న రిలీజ్ డేట్ మీద క్లారిటీ లేదు. ఇదొక్క సినిమా మాత్రమే కాదు, పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకే సమస్యతో స్ట్రక్ అయ్యాయి. స్కేల్ పెరిగింది, స్పీడ్ తగ్గింది. ప్రభాస్ ఫౌజీ విషయంలో ఇదే జరిగింది. ఈ సమ్మర్ సీజన్ ని ఎన్కాష్ చేసుకుంటుంది అనుకున్న ఫౌజీ దసరాకైనా వస్తోందో లేదో చూడాలి. ఇక టాక్సిక్ మాత్రం మార్చి 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ పశ్చిమాసియాలో పరిస్థితుల కారణంగా షూటింగ్ డీలే అయింది. ఎట్టకేలకు జూన్ 4న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని సమ్మర్ చివర్లో థియేట్రికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇదే సమయంలో లెనిన్ కూడా మే నెలలో రిలీజ్ ఖరారు చేసుకున్నాక పెద్ది కోసం జూన్ 26కి పోస్ట్ పోన్ అయింది. స్టార్ హీరోల డేట్స్, ప్లానింగ్స్ మిగతా సినిమాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. ముందు ఊహించినట్లుగా ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీ, పెద్ది, డ్రాగన్, ది ప్యారడైజ్, టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక వారం ముందుగానే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి సమ్మర్ సీజన్ ని స్టార్ట్ చేసిన పెద్ద సినిమాలు లేకుండానే ఈ సమ్మర్ సీజన్ వెలవెలబోతోంది. అంటే ఈసారి స్టార్ హీరోల ఫ్యాన్స్ కి జూన్ నెలలోనే వేసవి వినోదం అందనుంది. ఈసారి సమ్మర్ సీజన్ లో రిలీజ్ అవుతాయనుకున్న 7-8 పెద్ద సినిమాలు వాయిదా పడడంతో స్టార్ సినిమాలు లేక వెలవెలబోతుంది అనుకున్న టైంలో మీడియం రేంజ్ సినిమాలు రేస్ లోకి దిగిపోతున్నాయి. మా ఇంటి బంగారం, కొరియన్ కనకరాజు, స్వయంభూ లాంటి సినిమాలు ఇప్పుడు సమ్మర్ స్పేస్ ని టార్గెట్ చేస్తున్నాయి. స్టార్ పోటీ లేకపోవడం వీటికి పెద్ద ప్లస్ అవబోతుందా? కంటెంట్ ఉంటే ప్లస్ అవుతుందా, లేకపోతే ఈ గోల్డెన్ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంటాయా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సమంత, రూత్ ప్రభు లీడ్ రోల్లో నటిస్తూ నిర్మిస్తున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మా ఇంటి బంగారం మే 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. 80s బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ స్టోరీ తన కుటుంబాన్ని కాపాడుకునే ఒక మహిళ పోరాటమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. యాక్షన్, ఎమోషన్ మిక్స్ తో వస్తున్న ఈ సినిమా సమ్మర్ సీజన్ ని బలంగా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉన్న ప్రాజెక్టుగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఇండో కొరియన్ హారర్ కామెడీ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ కి గత కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమా మీద ఇప్పుడు చాలా హోప్స్ ఉన్నాయి. ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. స్టార్ సినిమాలు లేకపోవడం ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ గా మారింది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ని వరుణ్ తేజ్ క్యాష్ చేసుకుంటాడా?
లేక మరొకసారి నిరాశ మిగులుతుందా అనేది చూడాలి. నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ మే 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. నిఖిల్ కార్తికేయ 2 తర్వాత అదే రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఈ సినిమా కీలకంగా మారింది. స్వయంభూలో పవర్ఫుల్ యోధుడుగా కనిపించనున్న నిఖిల్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. మరి ఈ సమ్మర్ సీజన్ లో స్వయంభూతో నిఖిల్ కు మళ్ళీ 100 కోట్ల సక్సెస్ దక్కుతుందా లేక మరొకసారి నిరాశ మిగులుతుందా అనేది చూడాలి. సంబరాల ఏటుగట్టు సాయి దుర్గతేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా. సాయి దుర్గతేజ్ బాలి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన తర్వాత సమ్మర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తోంది. CG గ్రాఫిక్స్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ ప్లానింగ్ మారినప్పటికీ క్రేజ్ మాత్రం హైలోనే ఉంది. మరి ఈ సినిమా సాయి తేజ్ కు పాన్ ఇండియా బ్రేక్ ఇస్తుందా లేదా అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బిగ్ స్టార్ సినిమాలు వెనక్కి తగ్గిన సమ్మర్లో మీడియం రేంజ్ సినిమాలే బాక్స్ ఆఫీస్ ని నడిపించబోతున్నాయి. స్టార్ హీరోయిన్ గా సక్సెస్ లో కెరీర్, పర్సనల్ లైఫ్ లో ట్విస్ట్లు, ఇలా ఎప్పుడూ వార్తల్లో నిలిచే పేరు శృతి హాసన్. ఇప్పుడు ఆమె పెళ్లి గురించి మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మొదలైపోయింది. ఫాదర్ కమల్ హాసన్ స్వయంగా వరుణ్ణి వెతుకుతున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమేనా లేక మళ్లీ రూమర్ గానే మిగిలిపోతుందా? ఈ డీటెయిల్స్ చూద్దాం. శృతి హాసన్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ వారణాసి కోసం పాట పాడటం, మ్యూజిక్ వైపు కూడా ఆమె యాక్టివ్ గా ఉన్నట్టు చూపిస్తోంది. కమల్ హాసన్ నటి సారికా కూతురిగా ఎంట్రీ ఇచ్చినా తన టాలెంట్ తోనే అవకాశాలు అందిపుచ్చుకుంది శృతి హాసన్. అయితే పర్సనల్ లైఫ్ లో మాత్రం శృతి ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. మొదట లండన్ బేస్డ్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సెల్ తో ప్రేమ, తర్వాత బ్రేకప్. అటుపై డూడల్ ఆర్టిస్ట్ శాంతాను, హజారికాతో లివ్ ఇన్ రిలేషన్షిప్, అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇలా వరుస రిలేషన్షిప్స్ ఫెయిల్ అవడంతో ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని శృతి ఓపెన్ గా చెప్పింది. ఇదే సమయంలో కెరీర్ పరంగా కూడా శృతి కీలక దశలో ఉంది. మరోవైపు రీసెంట్ గా రిలీజ్ అయిన అడవిశేష్ సినిమా డెకాయిట్ ఏ లవ్ స్టోరీ నుంచి కొంత భాగం షూట్ జరిగిన తర్వాత మధ్యలో శృతి తప్పుకోవడం కూడా చర్చకు దారితీసింది. డేట్స్ ఇష్యూస్, క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా బయటకు రావడంతో ఆ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. ఇలా శృతి హాసన్ కెరీర్ ప్లానింగ్ విషయంలోనూ ఎంత కేర్ఫుల్ గా ఉంటుందో చూపిస్తోంది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కొత్త స్టార్ట్, కెరీర్ లో పెద్ద ప్రాజెక్ట్స్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిన దశలో ఉంది. శృతి హాసన్ ఇప్పటికే 40 ఇయర్స్ కి చేరింది. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. కూలీలో కీలక పాత్రలో నటించిన శృతి చెన్నై స్టోరీ, విజయ్ సేతుపతితో ట్రైన్, దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార, సలార్ 2, సౌరాంగ్య పర్వం లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అలాగే చియాన్ 63లో కూడా ఆమె పేరు వినిపిస్తుండటం విశేషం. కెరీర్ పీక్ లో ఉన్న శృతి ఇప్పుడు పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు తన రేంజ్ ను విస్తరించుకుంటోంది. ఇలాంటి టైంలో పెళ్లి విషయంపై కొత్త చర్చ మొదలైంది. కమల్ హాసన్ తన కూతురు భవిష్యత్తు కోసం స్వయంగా సంబంధాలు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్య ఒకప్పుడు గ్యారంటీ హిట్ హీరో, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ అంచనాలతో వస్తున్న ఆయన సినిమాలు వరుసగా నిరాశపరుస్తూ ఉండడంతో సూర్య కెరీర్ కీలక దశలోకి వెళ్ళింది. ఇప్పుడు అదే సూర్య కేవలం 6 నెలల గ్యాప్లో 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నాడు. ఇది కంబ్యాక్ స్ట్రాటజీనా లేక రిస్కీ గేమ్ ఆడుతున్నాడా? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు సింగం సిరీస్ తో మాస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూర్య ఇప్పుడు మాత్రం హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోగా మారిపోయాడు. జై భీమ్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రకరకాల ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన హిస్టారికల్ థ్రిల్లర్ కంగువా కూడా డిజాస్టర్ గా మారటంతో కథల ఎంపికలో భారీ మార్పులు తీసుకొచ్చాడు. ప్రస్తుతం పూర్తిగా ఎక్స్పెరిమెంట్స్ కాదు, పూర్తిగా కమర్షియల్ కూడా కాదు, మధ్యస్థ కథలతో సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే సూర్య తీసుకున్న పెద్ద నిర్ణయం 6 నెలల టైం గ్యాప్ లోనే 3 రిలీజ్లు. మొదటగా కరుప్పు తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో మే 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ స్టైల్లో మాస్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ అవుతుందని అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్ అయితే సూర్యకు మాస్ రీఎంట్రీ లాంటిదే, కానీ ఫెయిల్ అయితే అదే పాత కథ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత జులైలో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ ఇయర్ జులైలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి మార్క్ సెన్సిబిలిటీస్ తో ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది సూర్య టాలీవుడ్ స్ట్రైట్ ఎంట్రీ కావడంతో ఇక్కడ రిజల్ట్ చాలా కీలకం. కథ కనెక్ట్ అయితే సూర్యకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది, లేదంటే డబుల్ రిస్క్ అవుతుంది.
థర్డ్ వన్ మలయాళ హిట్ ఆవేశం దర్శకుడు జీతు మాధవన్తో సూర్య 47వ చిత్రం ఈ ఇయర్ ఎండ్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నజ్రియా నజీం హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టైల్ మేకింగ్ తో సూర్యను కొత్తగా చూపించబోతున్న ఈ ప్రాజెక్ట్ కంటెంట్ మీదే పూర్తిగా ఆధారపడుతోంది. ఇది వర్కౌట్ అయితే సూర్యకు క్రిటికల్ రీబర్త్ లాంటిది. మొత్తానికి ఒకే ఏడాది 6 నెలల్లో 3 రిలీజ్లు సూర్య కెరీర్ లోనే అత్యంత కీలక దశగా మారింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలా లేక సేఫ్ గేమ్ కొనసాగించాలా అనే ప్రశ్నకు ఈ 3 సినిమాలే సమాధానం ఇవ్వబోతున్నాయి. ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.